వెల్కమ్ టు నందూస్ కిచెన్. ఆయిల్ ఫ్రైకి సరిపడంత వేసుకోండి, చాలు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకున్నాక ఒకవేళ మీకు కావాలి అంటే ఒక ఆనియన్ 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి. నేను వేసుకోవట్లేదు. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆలు, నీళ్ళలో వేసుకున్న ఆలు ఉంది కదా, అది తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి తిప్పుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. సాల్ట్ కూడా నేను ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మొత్తం. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. ఇవి కొంచెం ఫ్రై అయినాయండి. మనం ఇది ఎప్పుడు స్లిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇప్పుడు ఆలుగడ్డ వేగింది కదండి, కారం వేసుకుందాం లాస్ట్కి. ఒకటి వేసుకుంటున్నాం, ఒక స్పూన్. మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై రైస్లోకి కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఇలా కంప్లీట్ అండి. కొంచెం సేపు ఉంచేసి కట్ చేసేయండి గ్యాస్. కంప్లీట్ అండి. ఇక అన్నంలో వేసేసుకుని తినడమే. ఇప్పుడు మనం చేసిన ఆలూ ఫ్రై ఉంది కదండి, అది అన్నంలోకి వేసుకుందామండి. ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై.